యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. మరి వార్తల్లో, యూట్యూబ్ వార్తల్లో అనేక చోట్ల చూసినట్లయితే కనుక మరి 30 కోట్ల మంది జనాభా మన భారతదేశంలో మరి ఈ యొక్క భూకంపానికి గురవుతారని చెప్తున్నారు. అందులో వాస్తవాలు మనకు ఎంత అవుతుందో ఎంతవరకు మనకు తెలియదు, కానీ భూకంపం అంటున్నారు. అది కూడా మరి ఎంతవరకు మనకు తెలియదు, పూర్తిగా దేవునికి తెలుసు. అయితే చేయవలసింది ఒకటి ఏంటంటే, మీరు ఎందుకైనా మంచిది మీ ఇల్లు మరి భూకంపానికి తట్టుకుంటుందా లేదా అని మరి నిపుణులైన ఇంజనీర్ల చేత మీ ఇల్లుని ఒకసారి పరీక్షిస్తే కనుక ఆ ఇల్లు తట్టుకుంటుందో లేదో తెలుసుకుని దాని ప్రకారము ఆ గృహంలో మరి ఆ ఇంట్లో మీరు ఉండాలా లేదా నిర్ణయం తీసుకోండి. అది ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళైతే మరి ఫ్లాట్స్ ఆ యొక్క భూకంపాన్ని తట్టుకుంటుందా లేదా అనేసి అది కూడా మీరు ఎవరైనా సరే నిపుణులైన ఇంజనీర్ని సంప్రదించండి. ఎందుకైనా మంచిది ఆ విధంగా చేయండి. ఒకవేళ సురక్షితమైన ప్రాంతాల్లో ఉండవలసి వస్తే కనుక ముందుగానే సురక్షితమైన ప్రాంతాలకు మీరు తల్లి వెళ్తే కనుక మీకు ఎంతో భద్రత ఉంటుంది. ఇది నా యొక్క సలహా మాత్రమే. అది మీ ఇష్టమైతేనే ఆ విధంగా చేయించుకోండి. లేని పక్షంలో మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి. ఏదేమైనా కూడా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రతిదినం ప్రార్థన మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే మిమ్మల్ని క్షమించగలడు. యేసుక్రీస్తు మాత్రమే మేము పరలోకానికి చేర్చగల దేవుడు. యేసుక్రీస్తు మాత్రమే ఆయన అద్భుతాలు చేయగలరు. యేసుక్రీస్తు మాత్రమే తప్పించగల సమర్థుడు. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మరణం తప్పించుట యెహోవా వశము. కాబట్టి మనం ఆయన తప్పించగల శక్తివంతుడు, సమర్థుడు. అయితే ఆయన స్వరాన్ని వినండి, ఆయన యొక్క మాటలను గ్రహించండి. ఆయన తలంపుల ద్వారా మరి కళల ద్వారా మనుషుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క మాటను మీరు జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా ముందుకు సాగండి. దేవుని నడిపింపులో ఉంటే అంతగా మించినటువంటి క్షేమం మరొకటి ఎవరికీ ఉండదు. దేవుడి మాటలను దీవించి ఆశించును గాక. ఆమేన్.